నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. నూతన చైర్పర్సన్కు పలువురు నాయకుల అభినందనలు. జేఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని కళాశాల మేనేజ్మెంట్కు ఆదేశం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న. ఇళ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే స్థలాలు కేటాయిస్తుందని వెల్లడి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన ముప్పవరపు సుచిత్ర ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును కలిసి తన ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గ్రంథాలయ సంస్థను అభివృద్ధికి తోడ్పడాలని జనార్దన్ సూచించారు. జిల్లాలో త్వరలో జరగనున్న జేఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలిసి పరిశీలించారు. ఒంగోలులో పరీక్షలు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కేంద్రం, బ్రిలియంట్ ఎడ్యుకేషన్ సెంటర్, క్విజ్, రైజ్, ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలను సందర్శించి చేపట్టవలసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఒంగోలు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్లో జరుగుతున్న టెట్ పరీక్ష, డిఆర్ఆర్ఎం స్కూల్లో జరుగుతున్న నవోదయ ఎంట్రన్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జేఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి జిల్లాలో 6 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ 6 కేంద్రాలను జిల్లా ఎస్పీతో కలిసి సందర్శించి జేఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. గతంలో కూడా జేఈ మెయిన్స్ పరీక్షలు ఇవే కేంద్రాల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత మేనేజ్మెంట్ వారిని ఆదేశించినట్టు తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చెనబోబులేసు, విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది స్టేట్ గవర్నమెంట్ ఎస్పీ అండ్ కలెక్టర్ స్వయంగా చూడాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో నేను గౌరవ ఎస్పీ హర్షవర్ధన్ గారు ఇద్దరం కలిసి మనకు ఉన్న 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే మనకు నామ్స్ కమ్యూనికేట్ చేశారో ఆ నామ్స్ ప్రకారం అన్నీ కూడా మేము వెరిఫై చేశాము. గతంలో కూడా ఎగ్జామ్స్ ఏ సెంటర్స్లో జరిగినాయి, అయినప్పటికీ కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లన్నీ ఎలా ఉన్నాయి అనే దాని మీద చూడటానికి వచ్చాము. అండ్ సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉందని మన ఎస్పీ గారు చూస్తున్నారు. సో ఈ 6 ఇన్స్టిట్యూషన్స్లో ఇది బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్లో లాస్ట్ టైం మనకు ఒక చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, లైక్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్ కండిషన్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఇప్పుడు అడిగాము. అది ప్రొవైడ్ చేస్తాము, కండిషన్స్లో ఉంటే ప్రొవైడ్ చేస్తామని అన్నారు. సో అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా నీట్ మన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ప్రెస్టీజియస్ ఎగ్జామ్ కాబట్టి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి ఆల్ నామ్స్ ఫాలో అవుతూ ఆ ఎగ్జామ్స్కి అంతా కూడా ప్రిపరేషన్స్ అనేవి కూడా జరుగుతాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ ఏదైతే సెంటర్స్లో వాటి యొక్క నామ్స్ ప్రకారం అవి మనకు ఎలిజిబుల్లా కాదా, అక్కడ మన ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయొచ్చా లేదా అనే దాని మీద కలెక్టర్ సార్ అండ్ మైసెల్ఫ్ ఈరోజు డిస్ట్రిక్ట్లో ఉన్న 6 ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్న కొన్ని అబ్జర్వేషన్స్ అన్నీ కూడా దాని గురించి చూసి వీటి యొక్క ఎగ్జామ్కి ఇవి కండక్ట్ చేయడానికి ఫీజిబుల్లా కాదనే దాని గురించి ఫర్దర్గా చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వచ్చు, ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్ చేయాలని దాని మీద కూడా రివ్యూ చేసుకొని అకార్డింగ్లీ ఎగ్జామినేషన్ టైంలో సఫిషియంట్ బందోబస్తు ఇచ్చి మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా నియమితులైన ముప్పవరపు సుచిత్రకు అభినందనలు వెల్లువెత్తాయి. ఒంగోలులోని ఆమె కార్యాలయంలో సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, నాగులపలపాడు మండల టీడీపీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్, నియోజకవర్గ అధ్యక్షుడు చేట్ల నారాయణ, మండల నాయకులు స్వర్ణ కిషోర్, శ్రీనివాసరావు, కళ్లగుంట సొసైటీ చైర్మన్ మున్నంగి పున్నారెడ్డి, కనపర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, దేవరంపాడు సర్పంచి నన్నపనేని వెంకటేశ్వర్లు, వీరయ్య చౌదరి అభిమానులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శివారెడ్డి, కార్యాలయ సిబ్బంది, శాఖ గ్రంథాలయ సిబ్బంది సుచిత్రను కలిసి అభినందనలు తెలిపారు. తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ప్రజాప్రతినిధులకు సుచిత్ర కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా యువనేత లోకేష్ అన్నకు కానీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహకరించిన జిల్లా నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐ డిసైడ్ అంటే మేము ఇంకా వేరే లీడర్స్ని కలవాలి. కలిసినంత వాళ్ళందరికీ అప్రోప్రియేట్ డేస్ అన్నీ తీసుకొని ఒక డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తాం. ఒంగోలు పరిధిలోని ముక్తినూతలపాడు సర్వే నెంబర్ 186లోని ఎన్ఎస్పి భూమిలో భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ మీడియాతో మాట్లాడారు. సిపిఐ ఆధ్వర్యంలో కొంతమంది సర్వే నెంబర్ 186లో భూ ఆక్రమణ చేస్తున్నట్లు తెలియడంతో యుద్ధ ప్రాతిపదికన అక్కడికి వెళ్లి పోలీసుల సహకారంతో వారిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఆక్రమణదారుల్లో అనేక మంది ఇళ్ల స్థలాలు లేవని చెప్పడంతో అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం స్థలాలు ఇవ్వటం జరుగుతుందని, ఇలా సమూహంగా వెళ్లి భూ ఆక్రమణకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముత్తినూతలపాడు సర్వే నెంబర్ 186 నందు సిపిఐ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు ఆ ల్యాండ్ని 186 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి అందులో గుడిసెలు వేసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లను వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఆ విషయం తెలియగానే రెవెన్యూ సిబ్బంది ద్వారా మాకు విషయం తెలిసింది. నేను, తహసీల్దార్ గారు, అలాగే డిఎస్పీ ఒంగోలు గారు, సిఐ గారు ప్లస్ వాళ్ళ సిబ్బందితో పాటు మేము ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్ళు ఏదైతే క్లీన్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ని మేము ఆపించడం జరిగింది. వాళ్ళతో మేము మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళని ఎంక్వైరీ చేయగా మీకు ఈ భూమి మీద ఎలాంటి హక్కులు ఉన్నాయని మేము ప్రశ్నించగా మాకు ఎలాంటి హక్కులు లేవు, బట్ ఇది ఎన్ఎస్పీ ల్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్రజలందరికీ హౌస్ సైట్స్ లేవు కాబట్టి మేము ఈ భూమి మీద ఎంక్రోచ్ చేయాలి అనుకున్నామన్నట్టు వాళ్ళు చెప్పారు. ఎవరైనా నిజంగా ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి హౌస్ సైట్ పట్టాలు లేకపోతే మేము తగిన ప్రభుత్వ భూమిని చూసి వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు మిగతా కొన్ని సర్వే నెంబర్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ మీద కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి 17th నాడు దానికి అన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్కి మేము నోటీస్ ఇచ్చి పిలుస్తున్నాము. అడిగినప్పుడు కూడా వాళ్ళు మాకేం రైట్ లేదనే చెప్తున్నారు. వాళ్ళు కాజ్ అయితే కరెక్టే, అంటే నిజంగా పేద ప్రజలు వాళ్ళకు హౌస్ సైట్ పట్టాలు లేకుంటే అది రైట్ వేలో మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే దాని ప్రకారం మేము ప్రాసెస్లోకి వెళ్తాము. బట్ అలాగా ప్రజలు ఒక 500 మందిని ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి బలవంతంగా అక్కడ క్లియర్ చేయించడం అనేది ఇట్స్ అగైనెస్ట్ ద లా. కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేయడం. పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు 48 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. బీపీసీఎల్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రామాయపట్నం పోర్టు నుంచి ఒంగోలుకు రహదారి నిర్మాణంపై సమీక్షించారు. మాము జరిపించగా చక్రవర్తి కుమార్ నాగుల్ కుమార్ పట్టుకోం కుమార్
యాక్చువల్గా క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ సార్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసి రిలీజ్ అండి అండ్ మార్కాపురం జిల్లాను ప్రకటించడం పట్ల ఈ ప్రాంత వాసులు సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా ప్రకటించిన సందర్భంగా 2K రన్ను ప్రారంభించారు. 7 హిల్స్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. రన్లో యువత వేలాదిగా ఉత్సాహంగా పాల్గొన్నారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే బయోగ్యాస్ ప్లాంట్ స్థాపన వల్ల ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు, 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మీ అందరి జీవితాలు బాగు కోసం ఆర్నిశలు కష్టపడి పనిచేస్తామని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా ఇచ్చినటువంటి మీరు కూడా చూస్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఎన్ని రకాలైనటువంటి మార్పులు చేస్తా ఉన్నారో మీరు కూడా గమనిస్తా ఉన్నారు. మాకు 10 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే మీకోసం ఏదైనా సాధించి పెడతా, మీ యువత కోసం పరిశ్రమలు తీసుకువస్తా, అలాగే ఈ ఊరు రూపురేఖలు మార్చేస్తా, ఈ యొక్క నగరాలను తయారు చేస్తా, కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు చేస్తానని ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్యులతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు అలహరి చెంచలరావు తెలిపారు. 10 దేశాల్లో కంటి వైద్యంలో విశేష సేవలు అందిస్తున్న అగర్వాల్ ఐ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగ సత్యలత, తనూజాలక్ష్మి, అనీషాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా కళ్ళజోళ్లు ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ సాయి యశ్వంత్ తెలిపారు. మన ఒంగోలు ప్రజలందరికీ కూడా శుభవార్త. మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ వారు డిమార్ట్ పక్కనే హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 10 దేశాలు, 250 హాస్పిటల్స్, దాదాపు నెలకి 3 లక్షల ఆపరేషన్ చేసేటువంటి ఒక పెద్ద కార్పొరేట్ ఈ యొక్క హాస్పిటల్లో మనం ఒంగోలుకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ట్రస్ట్ ద్వారా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా ఉచిత నేత్ర శిబిరాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవగా భావించేటువంటి మన జనార్దన్ గారు ప్రజాసేవలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా, అలాగే ప్రజలందరూ కూడా ఎవరికైతే కంటి సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ డాక్టర్స్ వచ్చి వాళ్ళందరికీ కూడా శుక్లాలు కానీ, అది నీటి కాసులు కానీ, అలాగే డాక్టర్ సలహాల మీద ఎవరికైనా ఆపరేషన్ చేయాలన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళంతా కూడా ఇస్తున్నారు. అలాగే ఎవరికైనా బీదవాళ్ళకి కళ్ళజోళ్ళు అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా మన ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుందని మనం చేస్తున్నాం. ఈ ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి ఒకసారి మనం చేస్తూ, రేపు ఉదయం 9 గంటలకల్లా కూడా మీరందరూ కూడా సంతపేట షిరిడి సాయిబాబా మందిరికి వచ్చి ఈ యొక్క పరీక్షలు చేయించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందంగా జీవించాలనేటువంటి సంకల్పంతో మన జనార్దన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా మందిరం తరపున వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.
ప్రజలందరికీ దామచర్ల జనార్దన్ గారి ఆలోచనలతో ముందనే ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఆల్రెడీ కంటి సమస్యలు ఎవరైనా ఉన్న వారికి ఫ్రీ ఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం DJR ట్రస్ట్ మరియు అగర్వాల్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా మనము ఈ ఆదివారం డిసెంబర్ 14వ తేదీ సాయిబాబా గుడిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫ్రీ ఐ స్క్రీనింగ్ అనేది మనము నిర్వహిస్తున్నాము. కాబట్టి ఎవరికైనా ఏమైనా కంటి సమస్యలు ఉంటే వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము. అవసరమైన వారికి ఉచితంగా మనము కంటి డ్రాప్స్, కళ్ళజోడు, ఇంకా అవసరమైతే ఆపరేషన్లు కూడా ఈ స్క్రీనింగ్ అండ్ ఈ ట్రస్ట్ మరియు అగర్వాల్ హాస్పిటల్ తరపు నుంచి మనము ఫ్రీగా చేస్తున్నాము. కాబట్టి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాము. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తన మాటను ఖాతరు చేయటం లేదన్న సాకుతో ఇతర దేశాలపై కక్ష కట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు $1,00,000 పెంచిన నిర్ణయంపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుంది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల న్యాయస్థానాల్లో దావాలు వేశారు. అమెరికాలో ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని, ఇమిగ్రేషన్ చట్టాన్ని తిరిగి రాయటం విస్మరించాడని వాదిస్తున్నారు. H-1B వీసా పెంపు ప్రకటించిన వెంటనే అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసింది. తాజాగా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ మోంటా నాయకత్వంలో 20 రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేస్తూ ట్రంప్ నిర్ణయించిన H-1B రుసుము పెంపును నిలిపివేయాలని కోరారు. వలసల చట్టం, సంబంధిత ఖర్చులు లాంటి కీలక మార్పులు చేసే అధికారం కాంగ్రెస్కు మాత్రం ఉందన్న వాదన చేసింది. రుసుము పెంపు ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాలపై ఆర్థిక భారాన్ని మోపడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన H-1B వీసాదారుల కొరత ఉందని విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నిరసన తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా భారత్ దిగుమతులపై ఇటీవల ట్రంప్ విధించిన 50% సుంకాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రతినిధుల సభలోని 3 సభ్యులు ఇలాంటి చట్ట విరుద్ధమైన సుంకాల వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం కలుగుతుందన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాలనకు గుండె లాంటి రియల్ టైం గవర్నెన్స్ RTGS సీఎం చంద్రబాబు మానసపుత్రిక అయిన అత్యున్నత సాంకేతిక వ్యవస్థ. ప్రభుత్వ సమస్త సమాచారం ఏ వ్యవస్థలో అందుబాటులో ఉండి విపత్తుల సమయంలో అప్రమత్తత, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరు పర్యవేక్షించబడుతుంది. ప్రతి జిల్లాలోనూ RTGS కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి త్వరలో జిల్లా ముఖ్య కేంద్రం ఒంగోలులో సుమారు 9 కోట్ల అంచనాలతో నిర్మిస్తూ అందుబాటులోకి రానున్న RTGS కేంద్రం గురించి ప్రత్యేక కథనం. RTGSలోని కీలకమైన సాంకేతిక నైపుణ్యంతో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని ముందస్తుగా గుర్తించి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు. ఇటీవల వరుస తుఫాన్ల సమయంలో ఈ సాంకేతికత ఆధారంగా సీఎం చంద్రబాబుతో సహా ఉన్నతాధికారులు, మంత్రులు ముందస్తు సహాయక చర్యలను పకడ్బందీగా జరిగేలా చూశారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఒకే నమూనాతో RTGS కేంద్రాల ఏర్పాట్లలో భాగంగా ఒంగోలు పాత రిమ్స్ ఆవరణలో పూర్తి ఎయిర్ కండిషన్, అత్యంత నాణ్యమైన విద్యుత్ మరియు ఇతర పరికరాలను ఉపయోగిస్తున్నారు. 13 RTGS కేంద్రాలను రాజధాని అమరావతిలోని ప్రధాన కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో నిర్మించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అందులో భాగంగా కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ నిర్మాణంలో ఉన్న RTGS కేంద్ర భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పురోగతి, భవన నిర్మాణ పూర్తికి పట్టే సమయం, నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. RTGS కేంద్రాల ఏర్పాటుకు 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని జిల్లాలలో పనులు ప్రారంభించగా తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా అటకెక్కించింది. 2024లో మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్లీ సన్నాహాలు చేసి ఈ ఏడాది ఆఖరుకల్లా రాష్ట్ర స్థాయి కేంద్రంతో పాటు 13 ఉమ్మడి జిల్లాల్లో RTGS కేంద్రాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 750 సేవలే కాకుండా అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా ఇస్రో సహకారంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకునుంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా డేటా సెంటర్కు RTGS కేంద్రం కానుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ రియల్ టైమ్ గవర్నెన్స్, CCTV డేటా, డిస్ట్రిక్ట్ లెవెల్ నెట్వర్క్ సెంటర్లను కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు కాన్ఫరెన్స్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సమాచారం RTGSతో అనుసంధానం చేసి వారి ఆధార్ నెంబర్ ద్వారా 6 అంచెల విధానాన్ని వర్తింపచేసి నిబంధనల మేరకు అర్హులా కాదా అన్నది నిర్ణయించబడుతుంది. అయితే ప్రకాశం జిల్లాలో ఇంకా RTGS నిర్మాణ పనులు పూర్తి కానుందున ఇటీవల వరుస తుఫాన్ల నేపథ్యంలో కలెక్టరేట్లో తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన 502 సీసీ కెమెరాల ఫీడ్,
ఆర్టీజీఎస్ కేంద్రానికి అనుసంధానం చేయడం ద్వారా అనునిత్యం పోలీసు నిఘా మరియు పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. ఇందుకు గాను జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమును ఆర్టీజీఎస్కు అనుసంధానం చేయనున్నారు. 80 వరకు గల ప్రభుత్వ శాఖల కార్యాలయాల సమాచారాన్ని ఆర్టీజీఎస్ కేంద్రంలో భద్రపరిచి ఆ డేటాను నేరుగా పరిశీలించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ బాక్సులను ఈ నెల 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన కోటి సంతకాల బాక్సులతో 15వ తేదీ ఒంగోలు మినీ స్టేడియం నుంచి చర్చి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కసుకుర్తి ఆజన్న, చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వచ్చింది? క్వింటాల్లో 70. ఓకేనా? ఈ నెల 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కోటి సంతకాల సేకరణ భాగంగా రకరకాల నియోజకవర్గాల నుంచి అన్ని వచ్చిన ఈ పత్రాలని, సంతకాలు చేసిన పత్రాలని కూడా భారీ ర్యాలీగా వచ్చి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా సుమారు 10,000 మందితో ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ఉదయాన్నే 10:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో రకాలుగా విధ్వంసాలు చేస్తూ ప్రజల కోసం ఉపయోగపడేది, ప్రజల బాగు కోసం ఉపయోగపడేది, ప్రజల శ్రేయస్సు కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాల్సింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ 10 మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాలి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి పశ్చిమ ప్రకాశం జిల్లాలో రాజశేఖర్ జగన్మోహన్ గారి ఆ టైంలో వెలుగొండ ఇచ్చాము, మెడికల్ కాలేజీలు ఇస్తున్నాము, అన్ని రకాలుగా ఆదుకుంటున్నాము. ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మార్కాపురం జిల్లా ప్రకటించి అసలు జిల్లా ఎలా రన్ అవ్వాలి, దానికి వనరులు ఏంటి, ఖనిజ సంపద ఏముంది, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇవేం తెలియకుండా ఏం చేయకుండా పశ్చిమ ప్రకాశం జిల్లా ఆల్రెడీ వెనుకబడి జిల్లా, ఈ వెనుకబాటు జిల్లాకి ఏమి నిధులు కేటాయించకుండా ఇంకా వెనుకబాటుతనం చేస్తున్నారు. దర్శి జిల్లాలో నేను మా కాన్స్టిట్యున్సీలో అందరినీ ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్నాము. ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాల ప్రకారం ప్రకాశం జిల్లాలో ఉండాలా, మార్కాపురం జిల్లాలో ఉండాలి, వాళ్ళతో కనుక్కొని కలెక్టర్ గారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని కల్లబొల్లి మాటలు చెప్పి వైసీపీ ప్రజలను మోసం చేసిందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వైసీపీపై పలు విమర్శలు చేశారు. వచ్చే ఏడాదిలోపు వెలుగొండ పూర్తి చేసి సాగు తాగుకు నీళ్లు అందిస్తామని అన్నారు. 3,000 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మిస్తున్నామని, దీనివల్ల వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నియోజకవర్గంలో 32,965 మంది రైతులకు దాదాపు 65,95 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. రైతులు పంట మార్పిడి పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేయాలని, తమ పంట ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు విక్రయించుకోవాలని సూచించారు. నువ్వు ఇచ్చే టిక్కి ఇచ్చే 150, 300 రేటు దొరుకుతుంది కదా, అవి కూడా మిగులుతాయి కదా. అదే కాదు, ఫోన్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ మన భవిష్యత్తు పిల్లల కోసం ఆలోచన చేసేటువంటి కార్యక్రమాలు. ఈ ఫలాలు నువ్వు తినకపోవచ్చు, మన పిల్లలు అనుభవిస్తారు. 10 ఏళ్ళకు చూడండి, ఇక్కడ ఎంతమంది బతుకుంటామో తెలియదు కానీ 10 ఏళ్ళ తర్వాత చూడండి
నేను ఇదే రాములు గారి గుడి ముందు కూర్చొని చెప్తున్నా, 10 ఏళ్ళ తర్వాత ఈ టౌన్ చూడండి ఎట్లుంటుందో. ఒకరిని చూసి ఒకళ్ళు డెవలప్ అవుతారు. మనం కోరుకునేది అది. ఆ ఫలాలు మనం అనుభవించకపోయినా మన పిల్లలు అనుభవిస్తాం. మన పిల్లల భవిష్యత్తు కోసమే ఏం చేసినా చేస్తా ఉన్నాం. ఈరోజు 2K రన్ పెట్టాం. 2000 మంది పిల్లలు వచ్చారు. మేము ఎంతమంది 400-500 వస్తారేమో అనుకున్నాం. 2000 మంది టీషర్ట్లు వాళ్ళ స్కూలు వాళ్ళ కాలేజీలు వాళ్ళే కొనుక్కొని వాళ్ళే వేయించుకొని తీసుకొని. ప్రైవేట్ కాలేజీ అయినా 65 సీట్లు ఇస్తామా, నువ్వు గవర్నమెంట్ కాలేజీలో 50 సీట్లు ఇస్తామని రాసినావు. మేము 65 సీట్లు ఇప్పిస్తున్నామని చెప్పి రాసిస్తున్నాం. 33 సంవత్సరాల పాటు మాకు ఇవ్వండి అని. అది తప్పంట. ఎక్కడ దుర్మార్గం చూడండి. నువ్వు బాగుంటే పట్టలేదు, నువ్వు బాగలేనప్పుడు పట్టలేదు, నీ మంచి పట్టలేదు, నీ పిల్లల భవిష్యత్తు పట్టలేదు. కానీ వాళ్ళ భవిష్యత్తు కావాలి. వాళ్ళ భవిష్యత్తుకు మాత్రం ఊరూరు తిరగకపోతే రేపు జగన్ మొట్టికాయలు ఎత్తడనో, టికెట్లు ఎగ్గొడుతున్నానో, లేదంటే పార్టీ ఆఫీసులకు రానియనో ఊరూరు తప్పెట్లు కొట్టుకొని తిరిగిపోయింది. జాతికి అంకితం చేసింది. ప్రాజెక్టు పూర్తి కావాలా, ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా, ఇంకా 1.5 సంవత్సరం పాటు ఉరుకులు పరుకుల మీద పూర్తి చేస్తే, పని చేపిస్తే అప్పుడు పూర్తి అవుతుంది. ఫీడర్ కెనాల్ నీళ్లు రావాలంటే, ఆ టన్నల్ నుంచి మన రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే 21 కిలోమీటర్లు రావాలి. ఈ 21 కిలోమీటర్లు 6 సార్లు. ఒంగోలు మంగమూరు రోడ్ సుందర్ నగర్లోని నారాయణ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అద్దం పట్టింది. LKG నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు అద్భుత ప్రదర్శనలు ఆవిష్కరించారు. దాదాపు 250 ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించారు. వీటిని సందర్శించిన కరస్పాండెంట్ కొల్లా సౌజన్య విద్యార్థులను అభినందించారు. వారు ప్రదర్శించిన ఆవిష్కరణల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ వరదయ్య, నారాయణ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రి పాల్గొన్నారు. నారాయణ పబ్లిక్ స్కూల్ ఒంగోలు మన సుందర్ నగర్లో ఉన్నటువంటి 31 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి నారాయణ పబ్లిక్ స్కూల్ ఇది. ఇక్కడ సైన్స్ ఫెయిర్ లాగా పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ని ప్రాజెక్ట్స్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. చాలా బాగా ఎంథూజియాజం తోటి పిల్లలందరూ వాళ్ళ యొక్క హెల్ప్ ఆఫ్ టీచర్స్ చాలా బాగా పెట్టారు. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి. దాదాపు 250 ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. పిల్లలందరూ వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ని ఇక్కడ వాళ్ళ ప్రాజెక్టు రూపంలో పెడుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వాళ్ళని చూస్తే ఫ్యూచర్ సైంటిస్ట్ లాగా అనిపిస్తున్నారు.
వీళ్ళని తీర్చిదిద్దినటువంటి టీచర్స్ని, హెల్ప్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీడియాగా మీరు వచ్చిన న్యూస్ వాళ్ళకి కూడా I9 న్యూస్, డి న్యూస్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, పిల్లలు ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నారో దానిని ఇక్కడ షోకేస్ చేసినట్టు చెప్పచ్చు. వాళ్ళ టాలెంట్స్ని, వాళ్ళ ఇన్నోవేటివ్ ఆలోచనల్ని టీచర్ల సహాయంతో, పేరెంట్స్ సహాయంతో ఇక్కడ మనందరి ముందుకు తీసుకొచ్చారు. చాలా చక్కగా చేశారు. ఇది ఇంత సక్సెస్ అవడానికి కారణమైనటువంటి మా టీచర్లకి, అలాగనే పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు. మీ టీవీ ఛానల్కి కూడా. యాక్చువల్గా వాళ్ళ ఆ ప్రాజెక్ట్ అనేది దాని థియరీ ఐడియా ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో తెలియదు. కొంతమంది పిల్లలకి పేరెంట్స్ హెల్ప్ చేశారండి. కొంతమంది పిల్లలకి మాత్రము ఇక్కడ టీచర్లు వాళ్ళే ఇక్కడ పేరెంట్స్గా, సెకండ్ పేరెంట్స్గా వాళ్ళే ఉండి వాళ్ళే ఆ ప్రాజెక్ట్స్ చేయడానికి హెల్ప్ చేశారు. జనరల్గా మేము ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని మా స్కూల్లో ఫాలో అవుతామండి. వాళ్ళు ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నారో దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడం వల్ల వాళ్ళకి అది కూడా పెద్ద కష్టంగా అనిపించలేదు. మేము ప్రతిరోజు క్లాస్ రూమ్లో ఏదైతే పిల్లలకి నేర్పిస్తున్నామో అది ఇప్పుడు ఒక షోకేస్ రూపంలో మీ ముందుకు వచ్చింది. అది టీచర్స్ హెల్ప్, అట్లానే వాళ్ళ సృజనాత్మకత, పిల్లల యొక్క లెర్నింగ్ కెపాసిటీ అనేది, పేరెంట్స్ యొక్క కోఆపరేషన్, వీటన్నిటి వల్ల చేయగలిగాం. సైన్స్ ఫేర్ విజయవంతంగా చాలా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్నటువంటి అనలిటికల్ థింకింగు, అదేవిధంగా క్రియేటివిటీ డెవలప్ చేయడానికి చాలా ఇలాంటి సైన్స్ ఫేర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడానికి టీచర్స్ అలాగే పేరెంట్స్ చాలా గైడ్ చేసి చాలా విజయవంతంగా ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో ఉన్న ఇన్నోవేటివ్ అంటే బైహార్టింగ్ మెథడ్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ పిల్లలకి. ఇలాంటి సైంటిఫిక్ చైల్డ్ సైంటిస్ట్గా వాళ్ళ యొక్క ఈ ఏజ్లో వాళ్ళకి ఒక ఫౌండేషన్ వేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ గైడ్ చేసినటువంటి టీచర్స్ అలాగే పేరెంట్స్, మాకు సపోర్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ కవర్ చేసినటువంటి I న్యూస్కి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జాండ్రపేటలో ఉరిసే షరీఫ్ 50వ గంధ మహోత్సవాన్ని ఈ నెల 16వ తేదీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. కడప దర్గా 11వ పీఠాధిపతి శ్రీ హజరత్ సయ్యద్ అరీఫుల్లా మొహమ్మద్ హుసేనీ గంధ మహోత్సవాన్ని జరిపిస్తారని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జాండ్రపేట పెద్ద దర్గా పీఠాధిపతులైన గురువు గారు 16వ తారీఖు వచ్చి ఈ కార్యక్రమం ఇంతవరకు ఆయన ఉండి ఇక్కడ భక్తులు వచ్చిన వేలాది భక్తుల్ని ఆశీస్సులు అందించి తర్వాత మా కమిటీ వాళ్ళని అభినందించి బయలుదేరుతారు. దీనికి సంబంధించి మలంగ్ షా బాబా అని బెంగళూరు నుంచి వస్తారు. ఇక దీనికి సంబంధించి ఫకీర్లు ఉన్నారు, జలాలి అని, బాణువా అని, రఫై వాళ్ళని, వాళ్ళు చిలకలూరుపేట, గుంటూరు, ఇటు కొమ్మూరు అటు నుంచి గ్రామాల నుంచి వస్తారు. మనకు వచ్చే భక్తులు బెంగళూరు, మదనపల్లి, ఆర్కాట్ అటు నుంచి, ఇటు విజయవాడ, మన ఆంధ్ర నలుమూలల, హైదరాబాద్ నలుమూలల, తెలంగాణ నలుమూల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాధారణంగా మానవులకు అత్యధిక వ్యాధులు తాగునీటి ద్వారానే సంక్రమిస్తాయని వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రధానంగా తాగునీటి నిల్వలు, ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్ల లీకేజీలతో మురుగునీరు కూడా తాగునీటిలో కలవటం, సంపులు అపరిశుభ్రంగా ఉండటం, ఫంగస్, బ్యాక్టీరియా, దోమలు ఉండటం తదితర కారణాలతో తాగునీరు కలుషితమవుతుంది. ఈ సమస్యను నివారించి సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అనుగుణంగా ప్రకాశం కలెక్టర్ రాజాబాబు రక్షిత తాగునీటి పథకాల పరిశుభ్రత దిశగా జల సురక్ష మాసం పేరుతో డిసెంబర్ నెల మొత్తం పనులు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తాగునీటి పథకాల్లో చాలా చోట్ల పరిశుభ్రత లోపించడాన్ని, పంపిణీ చేసే మోటార్లు, పైపు లైన్లు, ఇతర పరికరాల మరమ్మతులు ఆవశ్యకతను గుర్తించిన కలెక్టర్ రాజాబాబు సురక్షిత తాగునీటిపై ప్రజల్లో అవగాహన పెరగాలన్న ఉద్దేశంతో ఈ పనుల్లో గ్రామస్తులను కూడా భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా తాగునీటి పథకాలను తాను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేస్తున్నారు. ఇటీవల చేమకుర్తి మండలం పాటిమీదిపాలెంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి తాగునీటి పథకాన్ని పరిశీలించి ప్యూరిఫికేషన్, క్లోరినేషన్పై సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో గల 1856 రక్షిత తాగునీటి పథకాల్లో వివిధ మరమ్మతులకు నోచుకొని పనులు, పథకాల ప్రాంగణం పరిసరాల్లో కలుపు మొక్కలు తొలగింపు, వాటర్ ట్యాంకులు, సంపులు, అపరిశుభ్రంగా ఉన్న మంచినీటి కుళాయిలు, బోర్లు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ద్వారా గుర్తించి మండలాల వారీగా జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెలాఖరుకు ఈ కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లో కూడా తాగునీటి పథకాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టగా ఒంగోలులో జరుగుతున్న పనులను మేయర్, కమిషనర్ పరిశీలించారు. సురక్షిత తాగునీటి ప్రాధాన్యతను గుర్తించి కార్యాచరణకు కలెక్టర్ రాజాబాబు రూపొందించిన జల సురక్ష కార్యక్రమం ద్వారా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖల సమన్వయంతో పనులు అమలు జరుగుతున్నాయని తాగునీటి సరఫరా విభాగం ఎస్సీ బాలశంకర్రావు తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గారి ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ డిపిఓ ఇద్దరము గ్రామ పంచాయతీల్లో ఉన్న అన్ని ఆర్డబ్ల్యూఎస్ సెట్స్ కూడా శుభ్రతా వారోత్సవాల కింద క్లీన్ వాటర్ బాడీస్ కింద చేయాలని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం 729 గ్రామ పంచాయతీల్లో 1856 ఓహెచ్ఎస్ఆర్లు, జిఎల్ఎస్ఆర్లు, సంపులు మేము ఈ 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ లోపల ఈ స్వచ్ఛత దీనిలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. జలరక్షా మాసం కింద డిసెంబర్ నెలని కలెక్టర్ గారు మనకి నిర్దేశించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి ఓహెచ్ఎస్ఆర్ సంపును కూడా రోజుకి సుమారు 90 నుంచి 113 ఓహెచ్ఎస్ఆర్లు, సంపులు క్లీన్ చేస్తున్నాం. ఈ డిసెంబర్ నెలాఖరు అయ్యేసరికి ప్రకాశం జిల్లాలో అన్ని అసెట్స్ కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే లీకేజెస్ కానీ, సోర్స్ ప్రొటెక్షన్ కానీ, పంపింగ్ స్టేషన్స్ కానీ, పెయింటింగ్ ఆఫ్ ఓహెచ్ఎస్ఆర్స్ కానీ నిధులున్న గ్రామ పంచాయతీల్లో పెయింటింగ్స్ చేయిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారు కంప్లీట్ చేయమన్నారు. కానీ చేసిన పని కరెక్ట్గా చేయండి, ఏదో టార్గెట్ కోసం చేయొద్దు అని కలెక్టర్ గారు నిర్దేశించడం జరిగింది. ఆ విధంగానే మేము రోజుకి 80 నుంచి 130 దాకా చేయగలుగుతున్నాం. మా డిపిఓ గారు సహకారంతో, గ్రామ పంచాయతీల సహకారంతో ఈ సేఫ్ వాటర్ మంత్ని మనం నిర్విఘ్నంగా ప్రకాశం జిల్లాలో కంప్లీట్ చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారు కూడా ప్రతిదినం 9 నుంచి 10 గంటల లోపల సురక్ష మంత్ కోసం ఈ రివ్యూ తీసుకుంటున్నారు. ఎవ్రీడే రివ్యూ చేస్తున్నారు. ఏదైనా అవసరమైతే మాకు ఫెసిలిటేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సింగరాయకొండ భవిత స్కూల్లో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కోనపురెడ్డి సుబ్బారావు దివ్యాంగ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పుస్తకాలు, పండ్లు అందజేశారు. దివ్యాంగ విద్యార్థుల మధ్య వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బచ్చే, అంబటి సురేష్, షేక్ నాయిబ్ రసూల్, షేక్ అమీర్ జాన్, షేక్ సుభానీ, షేక్ కాళేషా, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. తీస్తాను సార్. నేను సింగరాయకొండ మండల విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘ ప్రెసిడెంట్ని. ముందుగా మా అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ యొక్క జన్మదినోత్సవం భవిత స్కూల్లో ఈ చిన్నారుల మధ్య చేసుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు, మా సభ్యులు, మా హీరో అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఒంగోలు పొదిలి వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉంగరాల సుమతి 10వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ కాలనీలో పేదవారికి స్టీల్ క్యాన్లు, దుప్పట్లు, విద్యార్థులకు బిస్కెట్లు అందజేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉంగరాల శివకుమార్, భావన పావని దంపతులు, పొదిలి వాటర్ ప్లాంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లూరి ఉమామహేశ్వరరావు, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న అయితే ఈ కాదు, ఈ బెడ్షీట్ వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ఏర్పడ్డాక
ఈ పొదిలి మండలం, ఇది కొంకుమెట్ల మండలం, పొదిలి మండలంలో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాము. గతంలో పిచ్చిరెడ్డి తోటలో కూడా ఇట్లనే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మిగతా కార్యక్రమాలు చేశాము. రీసెంట్గా విజయభాస్కర్ రెడ్డి గారు చెప్తే కంబాలపాడులో ఒక స్కూల్లో కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈసారి మన సత్యనారాయణ గారి అద్దంకి నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకాని అశోక్ బదిర్ల ఆశ్రమ పాఠశాలలో చిన్నారుల మధ్య జన్మదినోత్సవ కేక్ను కట్ చేశారు. విద్యార్థుల మధ్య జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం పట్ల సంతోషం కలిగిందని అశోక్ తెలిపారు. టీడీపీ నాయకులు షేక్ అంజియా, కాసిం సాహెబ్, అహ్మద్ సైదావలి, నిర్వాహకులు ఆరోగ్యం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. నూతన చైర్పర్సన్కు పలువురు నాయకుల అభినందనలు. జేఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని కళాశాల మేనేజ్మెంట్కు ఆదేశం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న. ఇళ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే స్థలాలు కేటాయిస్తుందని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది, అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది, మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది, అంకిత భావంతో చేసే సేవ భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.